దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని ఎదుకు వచ్చి మాట్లాడాడు, నువ్వేం చేసావో. అతని హృదయంలో చేసిన తప్పిదాన్ని బట్టి మాట్లాడగా ఈ మాటను బట్టి తను పశ్చాత్తాపడుతూ ఇలాగున మాట్లాడుతున్నాడు, అయ్యా నా హృదయంలో మీరు బావుగా కడగాలి. ఇప్పుడు నేను పాపం చేశాను, నా దోషాలన్నిటినీ కడగండి అయ్యా. నా పాపం పోవునట్లుగా నన్ను బాగుగా పవిత్రపరచు, కడుగు, శుద్ధీకరించు. రక్తాపరాధం నేను కలిగి ఉన్నాను, నాకు రక్షణ దయచేయి. రక్తాపరాధం నుండి నన్ను విడిపించు. నా నాలుక నీ నీతి గురించి ఉత్సాహంగానం చేయాలి అంటూ దావీదు మాట్లాడుతున్నాడు. నా మనసు మారాలి, నా హృదయం శుద్ధీకరించబడాలి. ఈ మాసం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. శుద్ధ హృదయం నాకు కలగచేయి. హృదయం కడగబడాలి. పరిశుద్ధమైన హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైనట్టు సంఘం ఏ కలంకం మచ్చ లేకుండా పవిత్రమైన వాక్యం చేత నుదుటి స్నానం చేయబడుతూ అననిత్యం శుద్ధీకరించబడిన వారిగా దేవుని ఎదుట మహిమలో మనమందరూ ప్రవేశించాలి. దేవుని ఎదుట మనం నిలబడగలగాలి. దేవుని ఎదుట ఏం నిలబడుతుంది? ఈ శుద్ధ హృదయం. కానీ హృదయం చాలా కొన్నిసార్లు పగులు కలుగుతున్నాయి. హృదయం చాలాసార్లు అపవిత్రత కలుగుతున్నాయి. వాక్యం ఈ రీతి తెలియజేస్తూ ఉంది. సామెతలు 14వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఎవని దుఃఖం వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషం అన్యుడు పాలివాని కానేరుడు. హృదయం అనేది అనేక అనుభూతుల గురించి తెలియజేస్తుంది. హృదయం ఎలా ఉందో హృదయాన్ని బట్టి మనిషి యొక్క ముఖ కవలికలు కూడా చెప్పగలుగుతాం. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే హృదయం విచారంగా ఉంటే మనిషి ముఖంలో కూడా విచారం కనపడుద్ది. హృదయం ఆనందంగా ఉందా, మనిషి ముఖంలో ఆనందం కనపడుద్ది. హృదయం దుఃఖంతో ఉందా, మనిషి హృదయం కూడా వెలుపుట చాలా దుఃఖంతో నుంచి సంతోషంగా వారు కనబడతారు. కనుక హృదయ అంతరంగాలు ఎరిగిన వాడు ఆయన. బైబిల్లో కొన్ని మాటలు నేను వాక్యంలో చెప్తుంటాను, జాగ్రత్తగా గమనించుకోండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. పెన్ను పేపర్ దాటం మానేస్తున్నారు, రాసుకోండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం, మొదటి రాజు 8వ అధ్యాయం 39వ వచనం, కీర్తనలు 44వ కీర్తన 21వ వచనం, లోకా సువార్త 9వ అధ్యాయం 47వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 24వ వచనం. దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన వాడు అని రాయబడింది. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగిన వాడు. ఆయన దాని హృదయాన్ని క్షుణ్ణంగా చూచి ఆయన మాట్లాడేవాడు. కనుక ఆయన ఎదుట మన యొక్క నాటకాలు పనికిరావు. కనుక మనం శుద్ధీకరించబడాలి. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ సరి చేయబడాలో అక్కడ మనం సరిదిద్దుకోవాలి. ఆమేన్. సరిదిద్దుకున్న చోట సరిదిద్దుకోక నాళ్ళు అలా ఉన్నారుగా అన్నావు అనుకో, నువ్వు దేవుని చూడలేదని అర్థం. కనుక మన మనుషుల వైపు చూడడం మానేసి పూర్ణ శుద్ధి గల వ్యక్తి యేసు ప్రభు వైపు చూచినప్పుడు మన పాపాలు మనం ఒప్పుకోవడం ప్రారంభిస్తాం. తన యొక్క జీవితం హృదయంలో చాలా మందికి పాపం వలన బలహీనం కలిగితే కొంతమందికి మనుషుల మాటల చేత గాయాలు అవుతుంటాయి. చాలా బాధాకరం ఇది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచ్చిన భాగాలు దేవుని వాక్యం చెప్తుంది. ఆ అధ్యాయం అంతా గమనించండి. యెహోవా ఆమెకు 6-7 వచనాలు, ఆమెకు సంతు లేకుండా చేసినందున హేతువులు బట్టి హన్న వైరియగు పెనిన్న ఆమెను విసిగించుడు చేత హన్నకు కోపం పుట్టించెను. ఎల్కన ఆమెను ఏటేటా చేయుచుండగా దేవుని మందిరానికి పోయినప్పుడల్లా ఆమె మాటలు చాలా కోపాన్ని తెచ్చాయి. హన్న భోజనం చేయడం మానేసింది. బిటర్నెస్ ఆఫ్ సోల్. కొన్ని మాటల చేత హృదయం ఎప్పుడు కూడా నలిగిపోద్ది. కొంతమంది మాటలు హృదయాలు ఏం చేసి గాయాలు చేస్తాయి. కొన్ని మాటలు హృదయాన్ని చాలా బలహీనం గాయం చేసేస్తుంది. కంటే హన్న మందిరానికి వస్తుంది కానీ చాలా కోపం ఉంది. కారణం ఏమిటి హన్న గారు? కారణం తన భర్త
అంటున్నాడు, ఇదిగో నేను 10 మంది పిల్లలున్నా, నేను ఎక్కువ కదా, ఎందుకు బాధపడతావు అన్నాడు. కానీ ఆమె దుఃఖం మానటలేదు. ఈ హృదయం గాయమైపోయింది. ఎలా దీన్ని కట్టుకోవాలి? ఏం జరిగింది మీకు? నేను మాటల చేత గాయాలు పోయాలని. ఈ ఉదయ కాలం దేవుని సన్నిధికి వస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మాటల చేత గాయమైందా? ఎవరైనా మాట చేత నీ గాయపరిచారా? ఒకవేళ నీవు ఉన్నటువంటి స్థితిలో కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, నీ పరిస్థితుల మధ్యలో మనుషుల మాటలు, బంధువుల ద్వారా గాయాలై 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 ఎందుకు ఈ జీవితం అనుకుంటున్నావా? నా దేవుడు నీ హృదయాన్ని తెప్పరిలా చేయగలవాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా కుటుంబాలు ఒకరి మాట ఒకరి అర్థం కాక, మిస్అండర్స్టాండింగ్, ఒకరి మాట ఒకరికి అర్థం కాక ఒకరినొక నాలుగుతో ఏం చేస్తారు? గాయాలు చేసుకుంటున్నారు. హన్నా జీవితంలో పెళ్లి కంటే ముందు, పెళ్లి అయిన తర్వాత బహు దుఃఖపడతా ఉంది. కుటుంబంలో సంతోషం లేదు, కుటుంబంలో సంతోషం లేదు. బయటి వారి కంటే తన ఇంటి వారి యొక్క మాటలు తన గాయపరుస్తున్నాయి. కొన్నిసార్లు కొంతమంది బయటి వారి ద్వారా గాయపరచబడితే, కొన్నిసార్లు ఇంటి వారి ద్వారా గాయపరచబడుతుంటారు. చాలా బాధ కలిగింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. సంసోను చాలా బలవంతుడు. ఆ దేవుని ఆత్మ అతని మీద దిగిరాగా చాలా బలము కలిగింది. ఫిలిష్తీయులను హతమార్చాడు. అతని బలము చాలా బలవంతుడిగా మనం చూడగలుగుతున్నాం. అతను దెలీలా స్త్రీని మోహింపగా ప్రేమించాడు. 16వ అధ్యాయం 17వ వచనంకి వస్తే, ఆమె అనుదినము మాటల చేత అతను బాధించి తొందర పెట్టుచుందన్న అతని ప్రాణము విసుగు చెందిన వాడై. ఒక గాడిద దవడ పట్టుకుంటే 1000 మందిని చంపేశాడు గాడిద దవడతో. ఎంత బలవంతుడు! దెలీలా అనేటువంటి ఒక స్త్రీ ఫిలిష్తీయ సర్దార్ యొక్క వారి ధనానికి ఆశపడి ఇతను అమ్మడానికి, ఇతను ఎలా పట్టుకోవాలో ప్లాన్ చెప్పమంటే అతను అడుగుతుంది. మాటి మాటికి విసిగించినందున. సంగమా, దేవుని యొక్క రాకడ సందర్భం, దేవుని యొక్క రాకడ సమీపిస్తా ఉంది. కుటుంబాల్లో ఒకరి పట్ల ఒకరికి విసుగుదల కలుగుతున్నాయి. హృదయాలు విసిగిపోతున్నాయి. బిడ్డల బట్టి తల్లిదండ్రులు విసిగిపోతున్నారు. పిల్లల తల్లిదండ్రుల బట్టి విసిగిపోతున్నారు. విసిగి చెందిన వారై హృదయం అనుకుంటుంది చావగోరి. తన యొక్క బల రహస్యం చెప్పాడు. చావగోరి. శత్రువులకు భయపడి చెప్పలేదు. శత్రువుల యొక్క భయాన్ని పొంది నేను చనిపోవాలనుకోవటం లేదు. దేని బట్టి అంటే మాటలు తనని ఎలా తీసుకెళ్ళి చివరికి విసుగు చెందినట్లుగా మారిపోయాడు. ఒక స్త్రీ మాట్లాడుతుంటే ఒక బలమైన పురుషుడు ప్రాణం విసుగు చెంది ప్రాణం కోల్పోయాడు. ఈ ఉదయకాలం నీ హృదయం గాయమైందా? ఈ ఉదయకాలం నీ హృదయం బలహీనమైపోయిందా? ఈ హృదయం దేవుని సన్నిధిలో నిలబడుతున్న నీ హృదయం అనేక మంది మాటల చేత గాయాలైపోయి దుఃఖిస్తూ ఉందా? ఎవరికి చెప్పుకోలేకుండా, ఎవరికి చెప్పుకున్నది అవమానకరంగా బాధించబడుతున్నావా? ఓ హన్నా ఎంచుకుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో అతను మామే మొరపెడుతుండగా శబ్దం లేని తన కన్నీటిని కూడాను దేవుడు ఆలకించి తన హృదయం మరెన్నడూ దుఃఖించకుండా చేసిన దేవుడు ఈ ఉదయకాలం మీకును ఆయన నాకును చేయబోతని సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. గట్టి చెప్పండి, హల్లెలూయా. న్యాయాధిపతి కాలం 40 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరాల పాలన సంసోను గారు చేయలేదు. 20 సంవత్సరాల మటుకు అతను పాలన చేశాడు. 20 సంవత్సరాల పాలనలో అతడు పూర్తిగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక నడవలేదు. కానీ తన హృదయం అంతా కూడాను ఒక వ్యక్తి యొక్క మాటల చేత చావటానికి సిద్ధపడిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబమైన వ్యాపారమైన ఎక్కడే స్థితిలో ఉన్నా నీ హృదయం ఇప్పుడు ఎవరి వైపు తిరిగింటే దేవుని వైపు. ఒకవేళ నీ హృదయమే దేవుని దగ్గర దూరమై పాపం చేత నింపబడిందా, ప్రభు దగ్గర అడగటం మొదలుపెట్టు. ఎవరు తెలుసా? నన్ను బాగా కడుగు నాయనా, నేను తప్పు చేస్తాను, క్షమించు. అడుగుదాం ఒకసారి, ప్రార్థన చేద్దామా? అందరం ప్రార్థన చేద్దామా? దేవా నన్ను క్షమించు. దేవా నన్ను క్షమించు. అడగండి. నా హృదయాన్ని మార్చు. పాపంలో ఉండిపోయి నన్ను క్షమించు. హృదయపూర్వకంగా చెప్దాం. నోరు తెరిచి అడుగుదామా?